రీసెంట్ కేదార్నాథ్లో హెలికాప్టర్ క్రాష్ అయింది, ల్యాండ్ స్లైడ్ అయింది, కొంతమంది చనిపోయారు కూడా. అయినా కూడా భక్తులు ఏమాత్రం భయపడట్లేదు. ఎందుకని చెప్పి అంటే అక్కడ నిజంగానే శివుడు ఉన్నాడని చెప్పి చాలా మంది నమ్ముతారు. ఆ టెంపుల్ ఒక హిస్టరీ ఏందో నేను చెప్తా వినండి. పాండవులు కురుక్షేత్రం అయిపోయిన తర్వాత చాలా బాధపడుతూ ఉంటారు అనమాట, ఇంతమంది మన వల్ల చనిపోయారు అని చెప్పేసి. అప్పుడు వాళ్ళు శివుడి దర్శనం చేసుకుందాం, మన పాపాలకి విముక్తి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ శివుడు వాళ్ళ మీద కోపంతో వాళ్ళకి దొరకకుండా తిరుగుతూ ఉంటాడు అనమాట. అయితే ఒక రోజు వీళ్ళకి ఏం తెలుస్తుంది అంటే కేదార్ ఘాట్లో శివుడు నంది అవతారం వేసుకొని అక్కడ ఉన్నాడని చెప్పేసి తెలుస్తుంది. వీళ్ళు వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాడని చెప్పేసి అంటే అక్కడ చాలా నందులు ఉంటాయి. వీటిలో శివుడు ఎవరో కనుక్కోవడానికి భీముడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద అవతారం లెక్క మారిపోయి అక్కడ నిల్చుంటాడు. అన్ని నందులు వెళ్ళిపోతాయి కానీ ఒకటి వెళ్ళదు, అదే శివుడు అని చెప్పేసి అర్థమవుతుంది. వెళ్ళి పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి అంటే ఆ నంది భూమిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. వెళ్ళిపోతున్నప్పుడు భీముడు దాన్ని పట్టేసుకుంటాడు, హంప్ని పట్టుకున్నప్పుడు ఆ హంప్ ఒక్కటి ఉండి మిగతా అంతా మొత్తం భూమిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోగానే ఆ హంప్ ఏదైతే ఉందో మిగిలిందో దాన్నే ఇప్పుడు కేదార్నాథ్లో మనం ఇప్పుడు మొక్కుతున్నాం అనమాట. అండ్ శివుడు దాని తర్వాత వాళ్ళందరినీ ఫర్గివ్ చేసి ఒక లింగం రూపంలో మారి నేను ఇక్కడే ఉంటా అని చెప్పేసి చెప్తాడు. అండ్ 8th సెంచరీలో ఆది శంకరాచార్య వాళ్ళు ఆ కేదార్నాథ్ టెంపుల్ని అయితే కట్టించారు మచ్చా. ఈ టెంపుల్ చాలా స్పెషల్ అని చెప్పేసి అంటే అక్కడ ఏన్షియంట్ ఇంటర్లాకింగ్ టెక్నాలజీ యూజ్ చేశారు. ఇన్ని మ్యాసివ్ ఫ్లడ్స్ వచ్చినా ఏం వచ్చినా కూడా ఆ టెంపుల్కి మాత్రం ఏం కాదు. అండ్ ఇక్కడ నిజంగానే శివుడు ఉంటాడని చెప్పి చాలా మంది నమ్ముతారు. ఎందుకని చెప్పేసి అంటే 2013లో ఒక మ్యాసివ్ ఫ్లడ్స్ వచ్చినాయి మచ్చా. వచ్చినప్పుడు ఆ టెంపుల్కి ఏదో ఒకటి అవుతుంది అని చెప్పేసి అనుకున్నారు, కానీ సడన్గా ఒక రాయి వచ్చి మధ్యలో పడి వాటర్ని డీవియేట్ చేసి టెంపుల్కి ఏం అవ్వకుండా ఆపిందనమాట. ఆ రాయి భీముడు చేసిండు అని చెప్పేసి చాలా మంది నమ్మి దానికి భీమశిలగా ఇప్పుడు పేరు పెట్టారు. సో ఇది ఆ టెంపుల్ హిస్టరీ. అండ్ నిజంగానే శివుడు ఉన్నాడు అని చెప్పి నమ్ముతారు. ఒకటి ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ చూసుకొని చాలా మంది భయపడుతుండొచ్చు, కానీ ఏమాత్రం భయపడకండి మచ్చా. దేవుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కదలదు. మీరు దేవుడి మీద భక్తితో వెళ్తే అంతా మంచిగా జరుగుతుంది. హర హర మహాదేవ శంభో శంకర.